వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. మొత్తానికి మన మిత్రుడు చాలా రోజుల తర్వాత వస్తున్నాడు సీన్లకి. మన ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు, భయ్యా నువ్వు మీ ఫ్రెండ్ని తీసుకురా, చాలా రోజులు మాట్లాడి అంటే ఈరోజు రమ్మన్నా. ఓకే, వచ్చిండు యోధన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, ఏమో కార్లో కూర్చున్నాం అబ్బా, ఏసీ వేయచ్చుగా. ఇంకా చెప్పాలా ఏంటి సంగతి, ఎట్లా ఉంది, ఏంది కథ? మొత్తానికి ఐరన్ మ్యాన్ ప్రిపేర్ అవుతున్నావా? ఐరన్ మ్యాన్ చేస్తున్నా గోవాలో. సో దానికి ప్రిపరేషన్ నడుస్తుంది. సన్నయ్య బాగా బాగా వెయిట్ లాస్ అయినా. మంచిదే, గుడ్. నీ ఫ్యాన్స్ సంతోషిస్తారు. ఆ డిఎస్పీలు బయటికి వచ్చే వరకు మనం కూడా అట్నే ఉండాలి. అట్లే ఉండాలి, మనం మళ్ళీ వస్తాం కాబట్టి సెట్ అవుతుంది. ఏం మళ్ళీ రాస్తావు అయింది? ఇక అయిపోయిందబ్బా, ఇంకేం రాస్తాం చాలు. ఇప్పుడు పాత దాంట్లోకి వెళ్ళి బయటికి రావడానికే ఆ హ్యాంగ్ ఓవర్ ఇంకా ఉంది, పాత హ్యాంగ్ ఓవర్. నీకు లేదా హ్యాంగ్ ఓవర్? నువ్వు యాక్చువల్ బయటకు వచ్చేసినావు, నేను ఇంకా రాలేకపోతున్నా. నేను కూడా వచ్చినా. నువ్వే వచ్చినావు, నేను రాలే. ఇన్ఫ్యాక్ట్ నువ్వు రాలేకపోతున్నావు. హ్యాంగ్ ఓవర్ ఉంది ఇంకా సేమ్. అయితే నిన్న వీడియో చేసినా కదా ఒకటి, నిన్నటి వీడియోలో చూసినావా? చాలా కామెంట్స్, పబ్లిక్ అందరూ. అది కొత్త ఏముంది భయ్య, ముందు కూడా అప్పుడు మన గ్రూప్ వన్ ఆర్గ్యుమెంట్స్ అప్పుడు వచ్చిన ఆర్గ్యుమెంటే కదా. గ్రూప్ వన్ ఆర్గ్యుమెంట్ అప్పుడు ఇదే అనామలీస్ చూపించారు. సరే ఇట్లాంటి డిస్క్రిపెన్సీస్ ఉన్నాయని చూపించారు, కానీ ఇన్ని డిస్క్రిపెన్సీస్ ఉన్నా చూపించినప్పటికీ కోర్టు దాన్ని మాట్లాడలేదు. మన పాయింట్ ఏంటంటే ఇట్లా ఇంత కోఇన్సిడెంటల్గా అవ్వవు కదా. ఇప్పుడు నువ్వు ఏమంటావు, కన్సిక్యూటివ్లోకి రావద్దంటావా? కన్సిక్యూటివ్లోకి రావచ్చు, కానీ ఇన్ని కన్సిక్యూటివ్స్ ఉండవు కదా. ఇన్ని కన్సిక్యూటివ్స్ ఎట్లా ఉంటాయి? నువ్వు నేను చూపించిన లిస్ట్ చూడు, ఇన్ని కన్సిక్యూటివ్స్, ఒకటే సెంటర్ నుంచి ఇంత నెంబర్స్, ఇవన్నీ కూడా అనామలీసే. అంటే వాట్ డస్ ఇట్ పాయింట్ అవుట్ టు అంటే ఇప్పుడు నేను అందులో మనం ఇంతకుముందు ఒక వీడియో చేసినాం, గుర్తున్నారు కదా, 6 months బ్యాక్. ఒక సెంటెన్స్ ఎన్నుకున్నోడు ముందున్నోడు కాపీ చేసిండానా మనకు తెలియదు. కాపీ చేసిండా లేకపోతే వెనకన వాళ్ళ ముందున్న వాళ్ళకి ఇచ్చిర్రా, కలిసి ఇచ్చిర్రా. నేను నిన్న ఒక వీడియో నిన్న వీడియోలో పెట్టిన, ముగ్గురికి వచ్చినాయి డిఎస్పీలు. 591, 593, 594 అని ఒక హాల్ టికెట్స్ ఉన్నాయి. ముగ్గురికి డిఎస్పీలు వచ్చినాయి, 591, 593, 594. అట్లా ఎక్కడైనా పాసిబిలిటీ ఉందా? హౌ మచ్ ఈజ్ అ ప్రాబిలిటీ? ముగ్గురికి డిఎస్పీలు 480, 479, 471 అనుకుంటా. నేను నిన్న వీడియో చూస్తే చెప్పొచ్చు. ఈ ఒక్కటే మాట్లాడదాం అబ్బా, వేరే కేసులు వద్దు. ఇట్లా ఎక్కడైనా జరిగిందా? పాత యూపీఎస్సీ కానీ లేకపోతే ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, కేపీఎస్సీ ఏదైనా తీసుకో. డిడ్ యూ ఎవర్ సీ సచ్ 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ గెటింగ్ డిఎస్పీ ఎట్ ఎ సేమ్ పాయింట్ ఆఫ్ టైం? అండ్ ఇంకా నేను చాలా ఎగ్జాంపుల్ చెప్పిన, ఈ కన్సిక్యూటివ్స్కి సేమ్ ఎంపీడీ వాళ్ళు రావడము, సిటీ వాళ్ళు రావడము, ఇట్లా ఇంత కోఇన్సిడెన్స్ ఉంటుందా అనేది క్వశ్చన్ కదా. దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు అంటుంది. నేను అంటున్నా, కోర్టు దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఉంది, ప్రాబిలిటీ ఉంది. ఎంత? 0.0000 కాదు ప్రాబిలిటీ. ఇట్స్ నాట్, డెఫినెట్లీ నాట్ 0. ఇట్ విల్ బి సమ్వేర్ 0.000001 ఎంతో ఉంటుంది. కానీ అది ఆ పాసిబిలిటీ ఎంత? ఓకే, పాసిబిలిటీ పక్కన పెడితే ఆ లెన్స్తో చూస్తే అట్నే కనిపిస్తాయి అని. కానీ ఆ లెన్స్తో మనం కాదు, కోర్టు చూడాలి అంటున్నా. కోర్టు ఎందుకు చూస్తలేదు అంటున్నా. ఇప్పుడు ఆ అద్దాలు మనం కోర్టుకి తుడిచి ఇచ్చినా కానీ కోర్టులో తీసి అద్దాలు తీసి బయట పడేస్తుంది. నేనేమో సార్ ఈ గ్లాసెస్తో చూడండి సార్ అంటే, మన స్పెషల్ గ్లాసెస్ ఉన్నాయి, అవి పెట్టుకొని చూస్తారు. కోర్టు చూసి చెప్పింది కానీ అంత బాగానే ఉంది అది. అదే చెప్తున్నా. ఏం చెప్పింది కోర్టు? కొట్టేసింది. కొట్టేసుడు చెప్పుడా? కొట్టేసాడేంది? నువ్వు కొట్టేసింది. అసలు నువ్వు దగ్గరికి వస్తేనే మేము మంచి చెప్పాం, చెడు చెప్పాము, మీరు రావద్దు, మీరు లేట్ వచ్చారు, తప్పులు చేయడం మానవ సహజం, ఏంటది అవి కోర్టు చెప్పే ఆన్సర్స్ అవి. నేను చూసినావు కదా, ఇంకా కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక పెద్ద ఆయన దొరికిండు కదా కరప్షన్ కేసులో, నీకు తెలుసు కదా. ఆయన ఫస్ట్ మిస్సింగ్ అన్నారు, ఆయన దొరికిండా. ఒక 3-4 hours మిస్ అయిందట. అది కేపీఎస్సి, మళ్ళీ మొన్న జార్ఖండ్. సో నేను ఏమంటున్నా అంటే, చాలా మంది అడుగుతున్నారు, భయ్యా నువ్వు ఎందుకు దీన్ని మళ్ళీ తవ్వుతున్నావు అంటే, నేను ఎందుకు తవ్వుతున్నా అంటే, మీ ఎవరైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పెండింగ్ కేసులు ఉంటాయి, 10 ఏళ్ళ క్రితం, 5 ఏళ్ళ క్రితం, తవ్వి పాత కేసులు తవ్వుతారా లేదా వదిలేస్తారా? అట్లే వదిలేస్తారా గవర్నమెంట్? దే వాంట్ టు నో ద సొల్యూషన్. అని అన్సాల్వ్డ్ కేసెస్ చేస్తారు. ఇది ఫైనాలిటీ రీచ్ అయింది లేదు, రీచ్ కాలే. నువ్వు ఎట్లా రీచ్ ఆన్సర్ చెప్పలే. నువ్వు జియో 29 చెప్పు, కరెక్టా కాదా? నువ్వు చెప్పు. జియో 29 కరెక్టా కాదా? మనము కరెక్ట్ కాదని మనం అంటున్నాము. కరెక్ట్ అని కోర్టు చెప్పలేదు ఇప్పటిదాకా. కరెక్ట్ అని కోర్టు చెప్పలేదు. కోర్ట్ ఈజ్ కీపింగ్ క్వైట్. అంటే ఈజ్ కీపింగ్ క్వైట్, ఎస్ ఆర్ నో? వాట్ షుడ్ బి కన్సిడర్? కీపింగ్ క్వైట్ అంటే మనకు నార్మల్గా ఉంది, మౌనం అర్ధాంగీకరం అని ఉంది. ఇప్పుడు కోర్టు సైలెంట్గా ఉంది అంటే దాని అర్థం ఎస్ అనా, నో అనా?
కోర్టుకి అయితే మనం బెదిరియం కదా. ఇప్పుడు కోర్టు ఎస్ అన్నా నో అన్నా మనం అట్లెట్లా అన్నావు అనం కదా. నువ్వు ఎస్ఏ చెప్పు, నోయే చెప్పు, కానీ ఏదో ఒకటి చెప్పు. చెప్పకుండా సైలెంట్గా మీరు లేట్ వచ్చిర్రు, మీరు జల్దీ వచ్చిర్రు, మీరు ఇది ఇప్పటికే మూసేసినాము అంటే, అప్పుడు మనం ఫస్ట్లో సుప్రీంకోర్టుకి పోతేనేమో వాళ్ళు ఏమన్నారు, లేదు ఫస్ట్ యూ హ్యావ్ టు సెటిల్ ద స్కోర్స్ ఎట్ హైకోర్టు అన్నారు. మనం ఊరంతా మళ్ళీ హైకోర్టుకి వచ్చి అన్ని సెటిల్ చేసి మళ్ళీ సుప్రీంకోర్టుకి పోతే లేదు హైకోర్టు చెప్పింది కదా. నువ్వు హైకోర్టు చెప్పింది కాబట్టి అప్పుడే చెప్తే మళ్ళీ రాము కదా. ఒక్కొక్కడికి ఎంతెంత పే చేసినాం తెలుసా మనం, ఒక్కొక్క లాయర్కి మనం ఎంతెంత ఫండ్ కలెక్ట్ చేసినాం. నాకు తెలుసు కదా ఫండ్లో, నీకు కూడా తెలియదా మనం ఎంతెంత ఫండ్ కలెక్ట్ చేసి ఇచ్చినాము. ఇప్పుడు అది రైట్ రాంగ్ ఇప్పుడు గవర్నమెంట్ నెక్స్ట్ ఇచ్చే నోటిఫికేషన్తో అర్థమవుతుంది. అంటే నెక్స్ట్ ఇచ్చే నోటిఫికేషన్ దీన్ని ఎట్లా లింక్ పెడతావు? ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఒక నోటిఫికేషన్ ఇస్తే జియో 29 ఇస్తారా 55 ఇస్తారా చూడాలి. 55 ఇస్తారంట, ఆల్రెడీ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఎప్పుడో చెప్పింది గవర్నమెంట్ 55 అట్లా ఇచ్చినప్పుడు ఇది మరి ఫ్రాడే. మరి ఫ్రాడే అదే కదా. నువ్వు నెక్స్ట్ ఎందుకు 55 అవుతున్నావు, మళ్ళీ 29కే వదుద్దాం. అదే భయ్యా, if the government and TGPS is so confident, no, let me complete. If the government and TGPS is so confident on Geo 29, let all the recruitments happen on the basis of Geo 29. Why do you have to go switch over to 55? 29 ఓన్లీ మల్టీ స్టేజ్ ఎగ్జామ్లో వస్తుంది కదా. పోనీ వేరే కూడా ఉన్నాయి, ఇప్పుడు గ్రూప్ 2 ఉంది, లేకపోతే ఏదైనా కానీ డౌన్ ద లైన్ మేము జియో 29 ఫాలో అవుతామని చెప్పమను. మరి అట్లానే చెప్పమను. వై ఆర్ యూ ట్రైంగ్ టు స్విచ్ బ్యాక్ టు జియో 55? మొత్తం జియో 55 కదా భయ. అది అప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కాదు, మళ్ళీ నెక్స్ట్ దానికి కూడా. ఇప్పుడు జియో 29 కరెక్ట్ అని మీరు ఎంత వాదించి గెలిచిరు కదా. 29 ఓన్లీ ప్రిలిమ్స్ ఉన్న ఎగ్జామ్స్ కే పెట్టొచ్చు. నేను అదే అంటున్నా అబ్బా, నేను గోయింగ్ ఫార్వర్డ్ అంటున్నా. గోయింగ్ ఫార్వర్డ్ ఎగ్జామ్స్ కి కూడా ఒక శాసనం రాయు, నాంపల్లి శాసనం రాయి. మనం నాంపల్లి శాసనంలో ఏముంటుంది అంటే అక్కడ పడేస్తే నాంపల్లి ట్రయల్ మెట్రో కింద ఉంటుంది. శాసనం ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ మల్టీ స్టేజ్ ప్రిలిమ్స్ ఏ ఎగ్జామ్ ఉన్నా జియో 29 ఉంటుందని పెట్టమను. మరి ఎందుకు వై ఆర్ యూ స్విచ్చింగ్ బ్యాక్ టు గ్రూప్ 1 అగైన్ టు జియో 55? అని నీకెట్టా తెలుసు 55 ఇస్తారని? చెప్పిన ఆల్రెడీ. ఎవరు చెప్పారు? అంతకుముందు వచ్చింది కదా న్యూస్, లాస్ట్ ఇయర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ వాళ్ళు దే హ్యావ్ క్లియర్లీ సెడ్, ఎక్కడో చెప్పారు, నాకు న్యూస్ అయితే గుర్తులేదు కానీ, పేపర్ కటింగ్ గుర్తులేదు కానీ న్యూస్ అయితే వచ్చింది 55 అని. 55 అంటే యాక్చువల్లీ మరి ఇందులో ఈ 560 మంది సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే ప్రిలిమ్స్ కూడా పాస్ కాని పీపుల్ డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీలు కూర్చురు కదా. అంతే కదా, ఆబ్వియస్లీ. ప్రిలిమ్స్ పాస్ కాని కాదు, ప్రిలిమ్స్ రాయని రాసింటారు డైరెక్ట్ దైవ దర్శనము డైరెక్ట్ సార్ జరుగుతుంది ఆయనకి వస్తాడు సార్, అట్లా పంపించారు కదా. వాళ్ళని పంపించిన విధానం అది. వెరీ ఫార్చునేట్ పీపుల్, దే ఆర్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. డెఫినెట్లీ దే ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్, ఐ నో దాట్. బట్ దే షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్. గ్రాంటెడ్ గా తీసుకోకుండా మంచి పబ్లిక్ సర్వీస్ చేయాలి. అంతే, ఇప్పటికైనా చేయాలి. ఏం చేస్తారో మరి, పోతాయి జాబులు పోతాయి. ఇప్పుడు నేను ఏపీఎస్సీ పోలేదా? ఏపీఎస్సీ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. వాటికి ఎస్ఐటీలో నీకు తెలుసు కదా, 165లో 160 మంది ట్యాంపర్ చేసిరంట. ట్యాంపర్డ్ 165లో 160. ఇప్పుడు పాజిటివ్ సైడ్ చూడాలి, 5 మంది చేయలేదు. ఇప్పుడు నెగిటివ్ భయ అంటే 5 మంది అయితే ఉన్నారు కదా అని. సరే దాన్ని అప్రిషియేట్ చేయి. అట్లనే ఉంది భారతదేశంలో పుట్టినందుకు, అట్లనే అప్రిషియేట్. అంటే ఇప్పుడు ఎట్లుందంటే మనం రోజు రాళ్ళు తింటున్నాము, రాళ్ళ మధ్యనే బియ్యం వస్తున్నాయి సంతరించ. నేను రోజు రాళ్ళు తింటున్నా, అందులో బియ్యం వస్తున్నాయి అక్కడక్కడ, అది నేను ఐ షుడ్ ఫీల్ హ్యాపీ. అంతే, అట్లనే ఉంది. బియ్యం తింటున్నా, ఇది కూడా ఎందుకు వాళ్ళు కూడా వేసుకోవద్దు, అయిపోయేది. అంటే 5 జెన్యూన్ ఉండదు. ఇప్పుడు 5 కక్కలేక మింగలేక ఉంటుంది వాళ్ళ పరిస్థితి. కాదు భయ్, 5 ఎంత కష్టపడి ఉంటారు ఆ జాబ్ కోసం కదా. ఇప్పుడు వాళ్ళు అన్యాయం చేసినట్టుగా. మన భారత రాజ్యాంగంలో 10 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, నిర్దోషి తప్పించుకోవద్దని చట్టం క్లియర్ గా ఉంటది. కానీ సపోర్ట్ మాత్రం ఆ దోషులకే ఉంటది, అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నిన్న ఇంకొక క్యాండిడేట్ ఎవరబ్బా, ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ వాళ్ళ కొడుకు ఆస్టిన్ మార్టిన్ తో గుద్దిపోయిండు. ఒక్కడు మాట్లాడుతున్నాడు. మన బండి సంజయ్ కొడుకు చేసి ఒక్కడు అంటే ది అఫ్లుయెంట్ పీపుల్, దే ఆర్ గెట్టింగ్ సపోర్ట్ ఫ్రమ్ ద సిస్టమ్ ఇన్ ఆల్వేస్. అదే ఒక నాలంటోడు చేస్తే సాయంత్రం ఎన్కౌంటర్ చేసి పడేస్తాం, మన బాడీలు గట్కేసరి కాడ వెళ్తాయి. కరెక్ట్. మనం ఫస్ట్ ఆస్టన్ మార్టిన్ తో గుద్దలేక, నా దగ్గర ఆల్టో ఉంది. అదే నా దగ్గర హోండా యాక్టివా ఉంది. అట్లా. సో దీన్ని ఏం చేస్తాం నేను చెప్పు. ఇప్పుడు ఏపీఎస్సీ అయితే క్లియర్గా ఇచ్చింది. నేను ఎందుకు ఇంత వై ఐఎమ్ సో
అగైన్ మళ్ళీ ఎందుకు నా ఆత్మ ఎందుకు బయట బొమ్మాలి నేను వదలని ఎందుకు లేచిందంటే ఏపీఎస్సి చూసినాక లేచింది అబ్బా వాళ్ళకి మనకి అంటే ఇప్పుడు ఏపీఎస్సి అది ఏమైతే ఉంటుందా పీకింది ఇంకేంది వాళ్ళు జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ కంక్లూజన్. సిట్ అంత గట్టిగా ఇచ్చింది, రిపోర్ట్ ఇచ్చింది, అండ్ తర్వాత చంద్రబాబు నాయుడు అంత గట్టి స్టేట్మెంట్ ఇచ్చి నౌ హౌ కెన్ దే రివోక్ దేర్ స్టేట్మెంట్స్? ఇస్ ఇట్ పాసిబుల్? సిట్ అంత మంది స్టేట్మెంట్ ఇచ్చినాక ఇప్పుడు దే కెనాట్ రివోక్ దేర్ స్టేట్మెంట్స్. అదే మ్యాజిక్. ఇప్పుడు చూడు ఏం చేస్తున్నట్టు సరిగా అయిపోయింది. ఏపీఎస్సి పోయినట్టు. ఏపీఎస్సీలో నీ ఎవరు ఉండడం కదా అప్పట్లో దోస్తులు? మా బ్యాచ్మేట్ ఒక ఆయన ఉండు డిప్యూటీ కలెక్టర్. పోయినట్టేనా? ఏమో చూడాలి. వీళ్ళు Jio29 మేనేజ్ చేసిరు భయ్. అక్కడే నాకు జుడిషియరీ మీద నమ్మకం పోయింది. జుడిషియరీ మీద ఈరోజు కూడా వచ్చింది కదా కేసు. ఆయన మర్చిపోయినా జుడిషియరీ మీద అంటే అప్పుడు మనకు దొరకలేదు 100 కోట్లు పెట్టుకొని. ఆయన తప్పని తెలియదు చూసినావా? 2 days బ్యాక్ న్యూస్ వచ్చింది. హైకోర్టు ఢిల్లీలోనో అహ్మదాబాద్లో ప్రూవెన్ గిల్టీ వర్మ నిన్న పేపర్లో వచ్చింది, హిందూలోనో దేనిలోనో వచ్చింది. అది ఆయనది గిల్టీ అని ప్రూవ్ అయింది. అవునా? మరి జుడిషియరీ మీద నమ్మకం లేదని అని ఆ పాయింట్కి చెప్తున్నా. ఎన్వి రమణ ఎన్నిసార్లు చెప్పిండబ్బా మీరు కామన్ మ్యాన్కి జుడిషియరీ మీద నమ్మకం లేదు అని. అరే అంతెందుకు అబ్బా, ద సిజేపీ, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సిజేపీ, ద ఎవల్యూషన్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సిజేపీ పార్టీ ఇది జస్ట్ వన్ వర్డ్ స్కిప్ ఆఫ్ మిస్టర్ సూర్యకాంత్. అవునా? అంటే ఆ సూర్యకాంత్ ఆ వర్డ్ అనకపోయింటే ఈరోజు ఇట్లా ఉండేది కాదు. ధర్మేంద్ర ప్రసాద్ ఇప్పటికి చల్లగా బీర్ తాగుతూ కూర్చునేవాడేమో ఇంట్లో. మనోళ్ళు ఏం మాట్లాడినా పార్టీ తయారు చేస్తారు. మొన్న ఇండిపెండెంట్ డే స్పీచ్ లా ఇంటలెక్చువల్ నక్సల్ అంటే ఇంటలెక్చువల్ నక్సల్ పార్టీ అని పెట్టి దిమాగి నక్సల్. అందరం దిమాగి నక్సల్సే కదా, వీఆర్ ఆల్ దిమాగి నక్సల్స్. నేనైనా నువ్వైనా అందరం దిమాగి నక్సల్సే. మరి దిమాగి నక్సల్స్ ఏం మాట్లాడతారు? వేరే ఎవరు మాట్లాడిండా? ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలే అట్లా. సో ఇదండి పరిస్థితి, ఇట్లా ఉంది. నువ్వు ఎప్పుడు అంటుండే కదా భయ్య, బేస్ స్ట్రాంగ్ లేకుంటే బిల్డింగ్ పడుతుంది. మొన్న గచ్చిబౌలిలో అట్నే పడ్డది కదా, 7 stories బిల్డింగ్. 7 stories బిల్డింగ్ 7 stories కట్టొద్దా? 80 గదులలో కట్టిండు సార్. 50 గదులలో. అంటే పేదోడు పెద్ద బిల్డింగ్ కట్టుకోవద్దా? 80 అంటే దానికి దగ్గర స్ట్రక్చర్ కూడా ఉండాలి కదా. నువ్వు 50 గదులలో 7 floors కడతావా భయ్య? ఏదో 2ో 3ో సపోర్ట్ చేస్తాయి కానీ ఆడు పడితే పడ్డాడు. పక్క బిల్డింగ్ కూడా కొట్టాడు కదా సార్ గచ్చిబౌలిలో. నేను ఇప్పుడు ఏమంటే ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఏమో వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారు ఫస్ట్, తర్వాత గోలిపోయినాక మీరు ఎట్లా కట్టారు, మీకు సెట్ బ్యాక్ లేదు అని వీళ్ళే అంటారు. ఇది ఎప్పటికీ మారతలేదు. ఇప్పుడు హైడ్రా కూడా అంతే కదా. ఇప్పుడు హైడ్రా పోయి కామన్ మ్యాన్ మీద సపోర్ట్ ఇది చేస్తున్నాడు, ఫైరింగ్ చేస్తున్నాడు. కానీ ఒక్క ఆఫీసర్ నన్న డిడ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్, డిడ్ ద హైడ్రా ఇన్వెస్టిగేట్ ఆన్ ఎనీ ఆఫ్ ద ప్రీవియస్ ఆఫీసర్స్? అరే నువ్వు వాడు నాలా మీద ఎగ్జిస్టింగ్ ఎన్క్రోచ్ మీద నల్లగడితే నువ్వు కరెంట్ బిల్ ఎట్లా ఇచ్చినావు రా భయ్, మీటర్ కనెక్షన్ ఎట్లా ఇచ్చినావు, వాటర్ కనెక్షన్ ఎట్లా ఇచ్చినావు, నువ్వు హౌస్ నెంబర్ ఎట్లా ఇచ్చినావు? ఒక ఆఫీసర్ నన్న నువ్వు ఇది అడగాలి కదా. ఎంతసేపు వాళ్ళని ఖాళీ అయ్యి అంటే ఆడక్కడ ఇల్లు ఉందని చెప్పి అన్ని కట్టుకున్నాడు. సరే వాడు తప్పే, కానీ నువ్వు తప్పుకి చేసింది, ఇన్స్టిగేట్ చేసింది నువ్వే. నువ్వు మళ్ళీనేమో వాళ్ళని తీసేస్తే అందుకోసం పోతుంది. ఇప్పుడు నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏరియాస్ వేర్ కాంగ్రెస్ గవర్నమెంట్ విల్ బి డూమ్డ్ వెరీ సూన్. మనం యాజ్ ఏ కామన్ మ్యాన్గా మనం చెప్తున్నాం కదా, దిస్ ఆల్ కామన్ మ్యాన్ టాక్. ఇది వీళ్ళది మంచి చేసిరు భయ్య ప్రొటెస్ట్, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దే ఆర్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు మనం కూడా ప్రొటెస్ట్ నేను అంటే శాంతియుతంగా అడగాల్సిందే. శాంతియుతంగా వీ హ్యావ్ టు ఆస్క్ మెనీ పీపుల్. ఇప్పుడు ఎంతమందికి ఉందంటే నిన్నటి వీడియోతో చూస్తే ఎన్ని రెస్పాన్స్లు అన్న ఏం పెట్టినావు అని ఒక్కటి కూడా నెగిటివ్ కామెంట్ లేదు. నేను ఒక్క కామెంట్ కూడా డిజేబుల్ చేయలేదు, అన్ని అప్రూవ్ చేసిన, ఒక్కటి కూడా నెగిటివ్ కామెంట్ చేయలేదు, ఒక్కటి కూడా చేయలేదు. ఇంకోటి జార్ఖండ్లో అది ఎప్పటి నుంచో కల్చర్ ఉందంట భయ్య. ఏదే ఈ జార్ఖండ్లో డబ్బులు ఇచ్చి జాబ్ తీసుకోవడం. నార్త్ ఇండియాలో జార్ఖండ్, బీహార్, యూపీ, ఛత్తీస్గఢ్ రెడీగా ఉంటాయి కదా ఎప్పుడు అవి. కానీ అట్లాంటి కల్చర్ ఉన్న వాళ్ళే కొట్లాడిరు. కామెడీ చూడు. పాపము ఈ డబ్బులు ఇచ్చి జాబ్ వచ్చిందిగా, వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసారు. వాళ్ళు కూడా సార్ మమ్మల్ని అప్పుడేమో జాబ్ ఇచ్చిర్రు, ఇప్పుడేమో తీసేసుకుంటారు, ఏంది కథ అని. అంటే పైసలు రీఫండ్ అని ఇవ్వాలి. అదే నేను నిన్నాక మొన్న 2 days బ్యాక్ ఒక వీడియో చేసిన, అది కూడా పెట్టిన. నువ్వు ఇప్పుడు ద మెయిన్ విక్టిమ్స్ ఆరు నువ్వు నేను కాదు. మనం అంటే వదిలేసుకున్నాం, ఆశలు వదిలేసుకున్నాం. కానీ ద పీపుల్ హూ హ్యావ్ గాన్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ హూ విల్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్,
డ్యూ టు ద కరప్షన్ ఆఫ్ దీస్ పొలిటీషియన్స్. వాళ్ళు దే ఆర్ ఎట్ స్టేక్ కదా. ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ దోస్ పీపుల్ ఆర్ ద రియల్ విక్టిమ్స్. ఇప్పుడు ఈ గ్రూప్ 1 పంచాయతీ అయిపోయిందిగా. అయిపోయింది అంటే ఇది అయిపోయింది అని అంటే కనబడుతుంది అదే అని పబ్లిక్ అంటారు. నేనైతే అది ఒప్పుకోవట్లేదు అయిపోయింది అని. అంటే కేసు అయితే ఏం పెండింగ్. కరెక్ట్ అయిపోయింది. ఓకే ఓకే లెటర్స్ టేక్ ఫర్ ద సేక్ ఆఫ్, నేను కింద నిన్న కూడా కామెంట్స్ కూడా చూసిన చాలా మంది అయిపోయింది అని అంటున్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మరి అయిపోయింది కదా, అయిపోయింది అనుకుందాం, మరి ఇదే మాట మీరు పోయి టీజీపీఎస్సీకి సార్ కేసు అయిపోయింది కదా, మరి ఆ నా కొడుకులకి అదేదో ప్రిలిమ్స్ నెంబర్ మార్కులట ఇచ్చేసి అయిపోతుంది కదా అని మీరు ఆ క్వశ్చన్ అడగవచ్చు కదా. మరి అదే నువ్వు అది ఇస్తే కేసు అయిపోయినట్టు అది ఇస్తే అయిపోతుంది. అరే అది ఇస్తే కొత్త కేసు వస్తుంది కానీ అంటే అది ఇయ్యవా, అది ఇయ్యవా? నువ్వు అది ఇచ్చినాక అయిపోయిందని చెప్పు. నేను ఏమంటున్నా అంటే యూ గివ్ దోస్ డీటెయిల్స్, యూ గివ్ మీ ద ప్రిలిమ్స్ మార్క్స్ ఇవ్వు, లెట్ మీ కంప్లీట్. యూ గివ్ మీ ద ఆర్టీఐకి రిప్లై ఇవ్వట్లేదు ఇప్పటికి ఇవ్వట్లే. ఎన్ని రోజులు పడుతుంది ఆర్టీఐ రిప్లై ఇవ్వడానికి? చాలా పెద్ద నెంబర్ కదా భయ్యా. ఎన్ని రోజులు పడుతుంది? 4-5 years అన్న పడుతుంది. 4-5 చేయితో రాయాలి ఒక్కొక్కటి, ఒక్కొక్క అక్షరం రాస్తారేమో. అరే తీరా బై ఫైల్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు అయిపోయిందని నమ్ముతా అంటే ఆర్టీఐకి రిప్లైలు 2 minutes రెడీగా లిస్ట్. అదే లిస్ట్ ఇవ్వాలి అంతే. ఆ కింద ఆ టేబుల్ కి డ్రాయర్ ఉంటుంది, గుంజితే ఆడ వెళ్తుంది, తీసి పైన పెట్టుడే అంతే. ఆ ప్రవీణ్ గారిని అడిగినా ఇస్తాడు. దాని కోసం గంట కొట్లాడుతున్నాం. వాడు జాయిన్ అయ్యిందా మళ్ళీ? ఎగ్జామ్ అయితే రాసిండు సారు, కానీ అప్పుడు సెకండ్ టైం ఎగ్జామ్ రాసిండు. జైలు నుంచి వచ్చా? జైలు నుంచి వచ్చి అందరూ వచ్చి రాసిరు. అప్పట్లో రేణుక అందరు రాశారు. మన అందరినీ అన్యాయం చేసి వాళ్ళు మాత్రం మంచిగా సెకండ్ టైం ఎగ్జామ్ రాశారు. కోర్టు వాళ్ళకి ఇచ్చింది పర్మిషన్. భయ్య వాళ్ళని పట్టుకొద్దామా మన ఛానల్కి ఒకసారి? స్పెషల్గా ఎట్లా చేయాలా, ఏం చేయాలా, వాట్ ఈస్ ద ఇంటర్నల్ డీటెయిల్స్ అని తెలుస్తుంది. ప్రవీణ్, రేణుక. అయితే నేను అదే అంటున్నా కదా, నేను అయిపోయింది అని ఎప్పుడు నమ్ముతా అంటే వెన్ టీజీపీఎస్సీ గివ్స్ అస్ ప్రిలిమ్స్ హాల్ టికెట్లు ఇస్తే నేను అయిపోయింది అని నమ్ముతా. ప్రిలిమ్స్ మార్క్స్ ఎవరికి ఎన్ని వచ్చినాయి అని చెప్తే నేను నమ్ముతా. కరెస్పాండింగ్ ఇది అసలు కరెస్పాండింగ్ మెయిన్స్ నెంబర్స్కి కరెస్పాండింగ్ ప్రిలిమ్స్ నెంబర్ ఇచ్చేస్తే అప్పుడు అయిపోయిందని నమ్ముతా. అది ఇవ్వకుండా నువ్వు అయిపోయింది అని ఎన్నిసార్లు అన్నా అది అయిపోలే కాదంటావా? అంతే. మరి ఈ పాయింట్ మాట్లాడొద్దా? రైట్. ఇంకా భయ్యా ఏం నడుస్తుంది లైఫ్? అంతే, ఇక లైఫ్లో లెర్నింగ్ కంటిన్యూస్. నేను లెర్నింగ్ కంటిన్యూస్లో మెంటర్షిప్ గురించి చెప్తే ఎవడు నా వీడియో చూడడు. పోనీ అరే చదువుకోండిరా అంటే ఎవడు చూడడు. నేను కానీ టీజీపీఎస్సీని తిడితే వీడియో సర్వర్ లేస్తుంది పైకి. అందరికీ ఆదిత్య బొమ్మ టీజీపీఎస్సీని తిడితేనే హ్యాపీ. ఆ సినిమా కూడా చూడు, స్పైడర్ సినిమాలో వాడు విలన్ గాడు ఇది ఇట్లా అంటాడు చూడు, హ్యాపీగా అందరు ఏడుస్తూ ఉంటే నేను తిడుతుంటే కూడా అందరు అట్లా ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. అట్లా నేను ఇంకొక ఛానల్ క్రియేట్ చేసిన, లెర్నింగ్ కంటిన్యూస్ అకాడమీ అని. నేను అందులో ఓన్లీ సబ్జెక్ట్ పరంగానే పెడతా. ఎందుకంటే నాకు ఏమవుతుందంటే నేను రోజు ఈ కంటెంపరీ ఇష్యూస్ మాట్లాడి సబ్జెక్టు 2 పెడితే అది డిస్ట్రాక్ట్ అవుతుంది అనమాట. చాలామంది అంటున్నారు, బ్రదర్ నువ్వు సబ్జెక్టు పెడుతున్నావు, కంటెంపరీ ఇష్యూస్ మాట్లాడుతున్నావు కదా, సో ఫోకస్ పోతుంది అని అంటున్నారు. కాబట్టి సబ్స్క్రైబర్స్ ఒకటే చెప్పదలుచుకున్నా, లెర్నింగ్ కంటిన్యూస్ అకాడమీ అని కొత్త ఛానల్ పెట్టినా అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అది దాంట్లో ఓన్లీ ప్యూర్గా ఎన్ని వచ్చినాయి సబ్స్క్రిప్షన్స్ ఇంకా చెప్పాలి కదా. నేను ఐఎమ్ ఈగోయిస్టిక్ ఆన్ దట్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను కాబట్టి. సో నేను అందులో ఓన్లీ మన సబ్జెక్ట్ పరంగానే కంటెంట్ పెడతా. ఇంకా ఈ నార్మల్ కంటెంపరీ టాపిక్స్ అన్నీ దీంట్లో లెర్నింగ్ కంటిన్యూస్ ఛానల్ పెడతా. సో కొత్త ఛానల్ ఉందండి, లెర్నింగ్ కంటిన్యూస్ అకాడమీ అని. ఓకే, నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఆ ఛానల్ చూసుకోండి. దాంట్లో ఓన్లీ సబ్జెక్ట్ పరంగానే వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ దాన్ని ఓన్లీ డెడికేటెడ్గా దానికే పెట్టేస్తాను. ఏమంటే బాగుంది ఐడియా? చాలా మంచి ఐడియా. ఇంకా దానికి దీంట్లో కలపను అనమాట అట్లా. చలో ఇంకా మరి వాట్ ఎల్స్ విల్ అగైన్ రీగ్రూప్. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇష్యూస్ అంటే ఇవే, ఎంతసేపు మాట్లాడినా ఇవే ఇష్యూస్. రీటరేటింగ్ ద ఓడిపోయిన మ్యాచ్ హైలైట్ చూసినట్టు ఉంటుంది సేమ్. జాబ్ వదిలేసిన మొత్తం వదిలేసిన, జాబ్కి ఇవన్నీ వదిలేసి ఈ షర్ట్ వేసుకొని తిరుగుతున్నా ఎక్కడ పోయినా. అవును, ఈ షర్ట్ ఎట్లా దొరుకుతుంది, మనం ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి. అన్ని ఏడవైనా ఈ షర్ట్ వేసుకొని తిరుగుతా ఉన్నా. నాకు ఒకటి ఈ భయ్యా, ఇది 4 కొట్టించిన, 400 రూపీస్ ఒకటి అమ్మని అట్లా. సో చలో మరి కలుద్దాం. రైట్, మరి ఆల్ ద బెస్ట్, ఎంజాయ్ అయ్యి ఎయిర్పోర్ట్లో. మన వాళ్ళు వస్తే ఎయిర్పోర్ట్లో అరుచుకోవచ్చు, జర చాయ్ కాఫీ తాగిపియో అరుచుకుందాం. యోధానికి ఎవరైనా ఎయిర్పోర్ట్ పోతేనే హలో చెప్పండి, కనబడతాడు అక్కడ కస్టమ్స్లో ఉంటాడు కాబట్టి యూ కెన్ సీ హిమ్ ఆల్వేస్.
సే హాయ్. రైట్ మరి ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఆదిత్య బొమ్మ అండ్ యోధన్. సైనింగ్ ఆఫ్.